అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశంలో 2014 నుంచి 2019 పీరియడ్‌లో ఏ విధంగా అయితే అన్నా క్యాంటీన్‌లు ఉన్నాయో, అవే తిరిగి ఈ కూటమి ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్‌లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్‌లు కూడా ఉంటాయి అని పవన్ కళ్యాణ్ గారైతే ఒక సమావేశంలో తెలియజేశారు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి అయిన పొంగూరు నారాయణ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు తిరిగి పునఃప్రారంభం అవ్వబోతున్నాయని నారాయణ గారైతే తెలియజేయడం జరిగింది. 2014 నుంచి 2019 పీరియడ్లో ఏ విధంగా అన్నా క్యాంటీన్లు వర్క్ చేశాయో, అదే నాణ్యత, అదే శుభ్రతతో ఏ విధంగా అయితే అన్నా క్యాంటీన్లు ప్రజలకి సేవలు అందించాయో, అదే విధంగా ఈసారి కూడా ఉండబోతున్నాయని నారాయణ గారైతే వివరించారు. అడుక్కునే వ్యక్తి దగ్గర నుంచి ఆకుకూరలు అమ్మే మనిషి వరకు, అనాథ దగ్గర నుంచి ఆటో డ్రైవర్ వరకు, విద్యార్థులు కానీ, దినసరి కూలీలు కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ, అన్ని వర్గాలకు చెందిన సామాన్యులకు కూడా ఏ విధంగా అన్నా క్యాంటీన్లు 2014 నుంచి 2019 పీరియడ్లో ఉపయోగపడ్డాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కాదు, తెలంగాణ ప్రజలు, ఈ దేశం మొత్తం కూడా చూసింది. కాకపోతే 2019 నుంచి 2024 పీరియడ్లో వైసీపీ ప్రభుత్వం రావడం వల్ల వాటికి నిధులు రిలీజ్ చేయకుండా మొట్టమొదటిలోనే ఏ విధంగా వాటిని అణిచివేసిందో ప్రజలందరూ కూడా చూశారు. దినసరి కూలీలకి అందరికీ ఉపయోగపడే పేదవాడి నుంచి పేదవాడి ఆకలిని సైతం వైసీపీ ప్రభుత్వం లాక్కుందంటే వైసీపీ యొక్క పనితీరు ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. నారాయణ గారు ఇందాక వివరిస్తూ అసలుకి అన్నా క్యాంటీన్లో కల్పించిన మౌలిక సదుపాయాల్ని వైసీపీ ప్రభుత్వం చాలా వరకు నిరుపయోగంగా మార్చి డ్యామేజ్ చేసిందనే అంశాన్ని మాట్లాడారు కూడా. ఏ విధంగా అన్నా క్యాంటీన్లని సచివాలయాలకు కానీ, స్టాక్ పాయింట్స్కి కానీ, రిమైనింగ్ కేటగిరీస్కి అన్నీ కూడా ఉపయోగించుకొని అక్కడున్న మౌలిక సదుపాయాలని ఏ విధంగా నిరుపయోగంగా మార్చి ప్రజాధనాన్ని వృధా చేసిందో నారాయణ గారు ఇందాక వివరించారు. వాటన్నిటిని రిస్టోర్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసుకునేదానికి తిరిగి మళ్ళీ టెండర్లు పిలిచామని, ఆగస్టు 10వ తేదీ వరకు ఆ పనులు అనేవి జరుగుతాయని, తిరిగి ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు అనేవి పునఃప్రారంభం అవబోతున్నాయని నారాయణ గారు అయితే తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు అనేవి ముఖ్యంగా కొన్ని మెయిన్ సెంటర్స్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంతకాలం ఫేస్ బై ఫేస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఇక మీదట కూడా ఒక్క నగరాలకే పరిమితం అవ్వకుండా మండల స్థాయి లెవెల్కి కూడా అట్లీస్ట్ అన్నా క్యాంటీన్లు అనేవి వెళ్ళాలని ఎక్కువ స్థాయిలో ప్రజల నుంచి కూడా డొనేషన్స్ యాక్సెప్ట్ చేసుకొని ఆ విధంగా అన్నా క్యాంటీన్లు కానీ రన్ చేస్తే ప్రభుత్వ పైన కూడా భారం తగ్గే అవకాశం కూడా ఉంటుందని జనగణమన కూడా విజ్ఞప్తి చేస్తుంది. కూటమి ప్రభుత్వం మరింత ముందడుగేసి ఆ దిశగా చర్యలు చేపట్టాలని జనగణమన కూడా ఆకాంక్షిస్తుంది. భారత్ మాతాకి జై. జై హింద్.